ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. ఈ యొక్క స్వస్థత విడుదల కూడికకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు మీ కంట్రోల్లో తీసుకోండి నాయన. మీ ఘనమైన కార్యాలు జరిగించండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకోండి. మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో సంగమా, దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకు దయచేసి ఉన్నాడు. అవునా? హల్లెలూయా. సో చాలా రోజుల గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో బలపరిచి భద్రపరిచి ఈరోజు మరలా మనల్ని స్వస్థపరచడానికి, విడుదల చేయడానికి ఒక గొప్ప సమూహముగా మనల్ని సమకూర్చాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమే. అయితే వేటిలో స్వస్థత రావాలి అనేది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి స్వస్థత కావాలి కదండి. స్వస్థత అనేది కేవలము శరీరానికే కాదు, మానసిక స్వస్థత కావాలి, శరీర స్వస్థత కావాలి, ఆత్మీయ స్వస్థత కూడా కావాలి. హల్లెలూయా. అవునా? శరీరానికి మాత్రమే కాదు. ఈరోజు ఒకవేళ నువ్వు శరీరము కొరకే లేకపోతే శరీర స్వస్థత కొరకే ఇక్కడికి వచ్చినట్లయితే ప్రభు అంటున్నాడు, కేవలము నీ శరీరానికి మాత్రమే స్వస్థత వస్తే సరిపోదు. ఏమంటున్నాడండి ఆయన? నీ శరీరానికి స్వస్థత ఒక్కటే సరిపోదు, కానీ మానసికంగా నువ్వు స్వస్థపరచబడాలి. మూడవది, ఆత్మీయంగా కూడా నీకు స్వస్థత రావాలి. ఈ మూడు విషయాల్లో గనక నువ్వు బాగు చేయబడితే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో నువ్వు బాగు చేయబడతావు. అన్ని విషయాల్లో ప్రభు కార్యాలు జరుగుతాయి. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుండగా సమస్త కార్యాలు నువ్వేమవుతావంటే వర్ధిల్లింపబడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటయ్యా అని అంటే, ప్రభు ఈరోజు మనకి అనేక ఈ మూడు విషయాల్లో మనల్ని స్వస్థపరిచి విడుదలపరిచి మనల్ని ఇక్కడి నుంచి పంపబోతున్నాడు. నమ్ముతున్నారండి? దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఇక్కడికి గుండెల నిండా భారముతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే కదిలిస్తే కన్నీళ్ళు కారిపోయే పరిస్థితి నీకు ఈరోజు ఉండొచ్చు కావచ్చు. ప్రభు అంటున్నాడు, నీకు ఏ పరిస్థితి నాయన ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే నిర్గమకాండము 15:22 ఏమంటాడండి? 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అంటాడు. ఎవరయ్యా నిన్ను స్వస్థపరిచేది ఈ మూడు విషయాల్లో అంటే, ఏ మనుష్యుడు నిన్ను స్వస్థపరచలేడు. ఒకవేళ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళితే ఒక డాక్టర్ నిన్ను శరీరానికి మాత్రమే స్వస్థపరుస్తాడు, ఇంకొక డాక్టర్ మానసికంగా నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ ఈ ఆత్మీయ స్వస్థత ఏ ఒక్కరి దగ్గర లేదండి. అన్ని స్వస్థతలు ఒకే ఒక్క అతను స్వస్థపరచగలడు. ఆయనే మనం ఆరాధిస్తున్న యెహోవా దేవుడు. అందుకే నిన్ను అన్ని విషయాల్లో స్వస్థపరచువాడును నేనే అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాల్లో మీరు చూస్తే ఆయన నామములో ఎలాంటి కార్యాలు జరిగాయో మనం చూస్తాం. అక్కడ ఎన్ని దెయ్యాలను వెళ్ళగొచ్చినాడో, ఏమేమి జరిగినాయో మనం చూస్తాం. అంటే ఆయన నామములో సమస్త రోగములకు, సమస్త శక్తుల నుండి ఏముంటుందండి? విడుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకే ప్రభు అంటున్నాడు, నీ యొక్క విడుదల స్వస్థత కూడికొచ్చిన నీతో మాట్లాడుతున్న మాట. ఈరోజు వాక్యం ఒక అంశము, బలహీనతలో స్వస్థపరిచే దేవుడు ఆయన. బలహీనతలో స్వస్థత. ఈరోజు నీ బలహీనతకు ఒక గొప్ప స్వస్థత కలగబోతుంది, ఒక గొప్ప నెమ్మది కలగబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం కనుక మీరు చదివితే అక్కడ చూడండి, మరణకరమైనది త్రాగినను మీకు హాని చెయ్యదు అని ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మరణకరమైంది, కీడుకు సంబంధించి, లేకపోతే ఎలాంటి విష పురుగు లాంటి మనుషులు, విష పురుగు లాంటి క్రియలు ఏమి జరుగుతున్నా, ఏ అపాయము, ఏ హాని మీకేం జరగదు, చెయ్యదు. ఏ హాని చెయ్యదు. ఎలాంటి విష పురుగు లాంటి వారు మీ మీద విషము చిమ్ముతుంది గాక, ఆ విషము మీకు ఏ హానిని కలగ చెయ్యదని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి.
స్వస్థత ప్రభు అనుగ్రహిస్తాడు అద్భుతంగా. అయితే స్వస్థత పొందుకోవడానికి నువ్వు కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించుకొని నువ్వు శుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఇక్కడికి మీరు అందరు ఎందుకు వచ్చారయ్యా అని అంటే మీరు ఒకటే మాట చెప్తారు, మేము ఈరోజు స్వస్థత పొందాలి, విడుదల పొందాలని వచ్చాం. అవునా? అందుకే వచ్చారా? హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, అయితే నువ్వు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా నువ్వు సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు స్వస్థత పడాలి అని అంటే నువ్వు కొన్నిటి విషయాల్లో సిద్ధపడాలి. ఏ విషయాల్లో నువ్వు సిద్ధపడాలి, ఈ విషయాల్లో ఎప్పుడు నువ్వు సిద్ధపడినప్పుడు ఏమి వస్తుందో నీ జీవితంలో, ఏ స్వస్థత ప్రభు జరిగిస్తాడో ఈరోజు మనతో ప్రభు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన మనస్సును ఎలా సిద్ధపరచుకోవాలి? ఒక స్వస్థత మన యొక్క హృదయంలోకి, మన శరీరంలోకి రావాలంటే మన హృదయం ఎలా సిద్ధపడి ఉండాలి, మన శరీరంలో ఉన్న మన మనస్సు ఎలా సిద్ధపడి ఉండాలి? ఎలా సిద్ధపడి ఉండాలంటే మొదటిది, నువ్వు ఎవరినైనా కూడా క్షమించే మనస్సు నీకు కలిగి ఉండాలి. అలా నీ మనస్సును నువ్వు సిద్ధపరచుకోవాలి. అర్థమవుతుందా అండి? ఎవరైనా, ఎలాంటి వారైనా. అందుకే పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఏమంటాడు, అక్కడ పరలోక ప్రార్థన నేర్పిస్తూ, అయ్యా మాకు ప్రార్థన రాదు, మేము ప్రార్థన ఎలా చెయ్యాలి అని అంటే అక్కడ ప్రార్థన నేర్పిస్తున్నాడు 6వ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు, 14:15లో, మనుష్యుల అపరాధము క్షమించకపోతే మీ అపరాధములను తండ్రి క్షమించడు. ఏమంటున్నాడు? మీరు ఇతరులను క్షమించకపోతే, వారి పాపములు మీరు క్షమించకపోతే మీ పాపాలు మీ తండ్రి ఏమాత్రము క్షమించడు. నువ్వు క్షమించబడకపోతే నీకు ఏమి రాదు? స్వస్థత రాదు. అర్థమవుతుందా అండి ఎలా పెట్టాడో? నువ్వు క్షమించాలి, అప్పుడు ప్రభు నిన్ను క్షమిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక స్వస్థత జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మీరు క్షమించండి, మీ ప్రతి సాతాను బంధకాల యొక్క కాడి మీ మీద నుంచి ఆటోమేటిక్గా ఏమవుద్దంట? వెళ్ళిపోద్ది, పక్కకు దారి తప్పిపోద్ది. అప్పుడు ఏమవుద్దంటే ఆ కాడి వెళ్ళిపోగానే మీరు ఏం పొందుకుంటారు? స్వస్థత పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఒకటి అంటున్నాడు ఆయన, అంటున్నాడు ఈరోజు మీరు స్వస్థపడాలి అనుకుంటున్నారు, మీరు స్వస్థపడాలంటే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి అన్నాడు. ఎలా సిద్ధపరచుకోవాలయ్యా అంటే మీ మనస్సును కంప్లీట్గా క్షమించేటట్టు సిద్ధపరచుకోండి అంటున్నాడు. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. రెండవది, దేవుని వాక్యానికి విరుద్ధమైనది, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు ఏది చెయ్యొద్దంటున్నాడో వాటిని నువ్వు అసహించుకునేలాగా నువ్వు నిన్ను మనస్సుని సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. కొంతమందిని చూస్తుంటే అసహ్యం కలుగుతుంది కదా? కలిగిద్దా? మీకు కలుగుతుందా ఎవరినన్నా చూసినప్పుడు? కొంతమంది మాటలన్నా, వాళ్ళ పేరన్నా ఏమంటారు? ఆ మాట నా దగ్గర ఎత్తకు, నాకు కోపం వస్తుందంటారు. లేకపోతే వారి గురించి నాకు చెప్పకు, వారి క్రియలు చాలా అసహ్యమైనవి అంటాం. అవునా? అయితే ప్రభు అంటున్నాడు, ప్రభుకి ఏది ఇష్టము లేదో అది గనక నువ్వు ఇప్పుడు ఈ లోకపరంగా నాకు ఆ కర్రీ నచ్చలేదు, నాకు వాళ్ళు నచ్చలేదు, నాకు వీళ్ళు నచ్చలేదు, వాళ్ళని చూస్తుంటే అసహ్యం అని అంటున్నావు. కానీ ప్రభు కార్యాలు లేకపోతే ప్రభుకి ఇష్టం లేనివి గనక నువ్వు అసహించుకోగలిగితే దేవుడు అంటున్నాడు అప్పుడు నువ్వు స్వస్థత పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. వాడు ఏం చేస్తా? అపవాది ప్రభువుకి వ్యతిరేకముగా నువ్వు మారేలాగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అపవాదికి చోటిచ్చేలాగా మనల్ని మార్చేస్తాడు. ఇప్పుడు పామును చూడండి, దానికి ఎన్ని పాలు పోసి పెంచినా ఒకరోజు ఏం చేస్తుంది? ఖచ్చితంగా పాలు పోసిన వాడిని కాటేసే ప్రయత్నమే చేస్తుంది, వాడు మింగాలనే చూస్తుంది. అలాగే అపవాదికి గనక మీరు చోటిచ్చారనుకో, వాడు వచ్చి ఫస్ట్ మనల్ని ఏం చేయడు, చక్కగా మనల్ని వాడు ఉన్నప్పుడు కూడా, అరే నేను మందిరానికి వెళ్ళకపోయినా నాకు ఎలా ఉంది? బాగానే ఉంది. నెలకు ఒకసారి వెళ్ళినా బాగానే ఉంది. దేవుడికి దశమభాగం చెల్లించకపోయినా బాగానే ఉంది. రోజు ప్రార్థన చేయకపోయినా బాగానే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. వాడు ఫస్ట్ నువ్వు చోటు ఇచ్చినప్పుడు ఈ రీతిగా, ఎలా నువ్వు మందిరానికి వెళ్ళకుండా, దేవుని పని చేయకుండా, లేకపోతే ప్రార్థన చేయనీయకుండా నేను ఫస్ట్ చేసి వాడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ నీకు ఏ యొక్క చేంజ్ నీలో కనిపించనియాడు వాడు. అది నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉందో చెయ్యనప్పుడు కూడా అంతకంటే బాగున్నట్టు అనిపిస్తుంది నీకు. అప్పుడు పలోమని ప్రతి వారం మందిరానికి వెళ్ళాను, ఇప్పుడు నెలకు ఒకసారి వెళ్ళినా నాలో ఏం చేంజ్ కనిపించలేదే, నాకు ఇంకా బాగుంది అనిపిస్తుంది అన్నట్లుగా మన హృదయాన్ని ట్యాగిల్ చేస్తాడు. మెల్లగా ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులు నిన్ను మభ్యపెట్టి ఆ తర్వాత నిన్ను గట్టిగా పట్టుకొని నీ మీద అధికారం చలాయిస్తాడు వాడు.
హల్లెలూయా. పాము మొదట రాగానే, ఇంట్లోకి తీసుకురాగానే యజమాని ఏం చేయదు. పాలు పోసే కొద్ది బలము తెచ్చుకొని ఏ పాలు పోస్తున్నాడో వాడిని గట్టిగా పట్టుకున్నట్లు అపవాది కూడా అలాగే చేస్తుంది. గట్టిగా పట్టుకొని నీ మీద అధికారము తీసుకొని నీకు స్వస్థత రాకుండా, విడుదల రాకుండా, ఇక ఒక్కసారిగా ఆ నష్టాన్ని నువ్వు చూసేలాగా వాడు చేస్తాడు. ఫస్ట్ నీకు నష్టం అనిపించదు, ఫస్ట్ నీకు బాధ అనిపించదు. ఎన్ని రోజుల నుంచి దేవుడి మందిరానికి వెళ్ళకపోయినా నాకేం జరగట్లేదే అన్నట్టుగా బాగానే ఉంది అనిపిస్తుంది. ఒక్క రోజున వాడు నిన్ను గట్టిగా పట్టుకొని నష్టం వెంబడ నష్టం, తుఫాను వెంబడ తుఫాను నీ జీవితంలోకి ప్రవాహము వలె తీసుకొచ్చి నిన్నేం చేస్తాడంటే కంప్లీట్గా కుప్పకూలిపోయేలాగా దేవుని స్వస్థత, దేవుని విడుదల పొందుకోనికుండా వాడు అడ్డుపడుతుంటాడు. అందుకే అపవాదికి చోటివ్వకుడి అంటాడు. వాడిని తరమండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అంటారు. మీరు తరమాలి. ఎలా తరుముతాం? నీ అంతా కర్ర పట్టుకొని ఆ పోపో అంటే వెళ్తాడా వాడు? మోకాళ్ళు లేసి ప్రార్థన చేస్తూ ఉంటే వాడు నువ్వు తరమకుండా నేను ప్రార్థన చేస్తుంటే వాడు పారిపోతుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు తరమాల్సిన అవసరాలు వెళ్ళని నువ్వు తరమకుండానే వాడు పారిపోయేలాగా దేవుడు తరుముతాడు వాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అపవాది కార్యాలు అసహించుకునేవాడిగా నువ్వు ఉండాలి. వాడి కార్యాలు నువ్వు అసహించుకోకపోతే నీకు స్వస్థత, విడుదల రాదు. వాడు అడ్డుకుంటాడు. అర్థమవుతుందా అండి? ఒకటి, నువ్వు ఇతరులను క్షమించాలి దేవుడి స్వస్థత పొందాలంటే. రెండు, దేవుని స్వస్థత, విడుదల పొందాలంటే అపవాది కార్యాలు వాడికి ఏది ఇష్టమో అవి నువ్వు చేయటానికి ఏమాత్రము ప్రయత్నం చేయకూడదు. ప్రార్థనకు వెళ్ళొద్దంటాడు, మందిరానికి వెళ్ళొద్దంటాడు, దేవుడి సొమ్మును దొంగిలించమంటాడు, ప్రతి వారం ఏమెల్దులు అంటాడు, బైబిల్ చదవనీడు, వాక్యం చదవనీడు, లేకపోతే ఇంట్లో ప్రార్థన చేయనీడు, పిల్లలకి మంచి మాటలు చెప్పనీడు. ఎంతసేపటికి నిన్ను బిజీ పెట్టేస్తాడు. ఆ పని ఉంది కదా, ఈ పని ఉంది కదా, దేవుడికి తెలుసు కదా నా పరిస్థితి అన్నట్టుగా నీ మనసును మభ్య పెట్టేస్తాడు వాడు. జాగ్రత్త సంగమా. దేవుడికి సమయం ఇవ్వకుండా ఇంత బిజీ షెడ్యూల్ను పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆయన కృప మాత్రమే నేను ఆశీర్వదిస్తుంది, నీ శ్రమ కాదు. నువ్వు కష్టపడితే రాదు నీకు ఆశీర్వాదము, నువ్వు శ్రమ పడితే కాదు. దేవుని కృప నీ శ్రమని ఏం చేస్తుందంటే ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నువ్వు కష్టపడు, దేవుడికి సమయం ఇస్తూ కష్టపడు, అప్పుడు ఆ శ్రమ నీకేమవుతుందంటే ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే 3వ కీర్తనలు అంటాడు, 107వ కీర్తన 20వ వచనంలో, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఏం చేస్తాడంట ఆయన వాక్కు. కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వాక్యమే మెడిసిన్గా మీరు పలుకుతూ ఉంటే వాక్యంగా మెడిసిన్గా మీలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారు, ఆ డాక్టర్ ఏం చేస్తాడు? ఇంజెక్షన్ వేస్తాడు. ఇంజెక్షన్ వేయగానే ఆ ఇంజెక్షన్ లోపల భాగంలో రక్తంలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వేం పొందుకుంటావు? స్వస్థత పొందుకుంటావు కదా. ఆ ఇంజెక్షన్ ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్ళినప్పుడు హీలింగ్ ఎలా వస్తుందో, దేవుని జీవపు మాటలు నువ్వు పలుకుతున్నప్పుడే ఆ వాక్యమే మెడిసిన్గా మారిపోయి నీ రోగాన్ని నీలో నుంచి ఏం చేస్తుందంటే తొలగిస్తుంది. డాక్టర్ ఏమంటాడండి? 3 పూటలా ఈ టానిక్ తాగు. ఏమంటాడు? 3 పూటలా ఈ మెడిసిన్ వేసుకో అంటాడా అనడా? హల్లెలూయా. అదే 3 పూటల దేవుని వాక్యాన్ని నువ్వు గనక వింటే, దేవుడి వాక్యాన్ని గనక నువ్వు చెబుతూ ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుంది? నీకు మెడిసిన్గా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము ప్రతి రోగాన్ని తరిమి కొడుతుంది. కాబట్టి దేవుని మాటలు వింటుండాలి. అర్థమవుతుందండి? వింటుండాలి, పలుకుతూ ఉండాలి, పలికిన విన్న మాటలు నమ్ముతుండాలా. అర్థమవుతుందా? 3 ప్రాసెస్ జరగాలి. ఒకటి, ఏం చేయాలా? వింటుండాలా. 2, విన్న మాటలు ఇంటి దగ్గర వదిలిపెట్టకూడదు. ఆ విన్నవి ఏం చేస్తుండాలి? ఇంటికి వెళ్ళినా, నడుస్తున్నా, పడుకుంటున్నా, మాట్లాడుతున్నా, పని చేసుకుంటున్నా పలుకుతూ ఉండాలి ఆ మాటలు. పలికిన ఆ మాట నువ్వేం చేయాలా? నమ్ముతుండాలా. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అవునా? హల్లెలూయా. నువ్వు నమ్ముతుండాలి. ఎస్, ఈ వాక్యము నాలోకి వెళ్తుంది, నాలో పని చేస్తుందని నమ్ముతుండాలా. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ వాక్యమును కంటిన్యూగా నీలో జరుగుతూ ఉంటే ఆ ప్రాసెస్ అప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా రోగము కాదు, సమస్య కాదు, పారిపోద్ది. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో చాలా మందిని అపవాది మనసుల్ని ట్యాగిల్ చేసేస్తున్నాడు. ఎలా అంటే కొంతమంది చెప్తా ఉంటారు, మాకు ఏం చేయబుద్ధి కావట్లేదండి. ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందండి? ఏం చేయబుద్ధి కాదు, ఉత్సాహం ఉండదు,
చదవాలన్నా చదవలేరు, పని చేయాలన్నా పని చేయలేరు, అనుకున్న పని ఆగిపోతూ ఉంటుంది, చురుకుదనం ఉండదు, మొద్దుతనం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. డల్నెస్, ఎప్పుడు కూడా డల్గా అలా ఏమి చేయకుండా అలా కూర్చోబెడుతుంది. కొన్ని ఇప్పుడు ఎలా చేస్తుందంటే ఈ మధ్యకాలంలో చాలామంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్లు, అసలు వీడు మొండిగా ఉంటున్నాడండి, అసలు మాట వినట్లేదండి, ఏ ఊరికి అలా కూర్చుంటున్నాడు తప్పితే ఏం మీద ఏ పని చేయట్లా, దేని మీద మనసు పెట్టట్లేదు. ఇలాంటి ప్రేయర్ రిక్వెస్ట్లు ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి. దేవునికి స్తోత్రం. వాడిని ఏమంటారు, సమయాన్ని వినియోగించుకోనియకుండా మనసును ట్యాగిల్ చేస్తూ ఇప్పుడు గంటలో చేయాల్సిన పనిని ఏం చేస్తుంది, 3 లేక 4 గంటలు చేసేటట్టు మనిషిని మారుస్తుంది. అంటే ఓపిక ఉండదు, చురుకుదనం ఉండదు, చెయ్యబుద్ధి కాదు. అప్పుడు ఏమవుద్ది, పని లేట్ అయిపోద్ది. గంటలో చేయాల్సిన పని 4 గంటలు అయిపోవడం బట్టి దాన్ని లైఫ్ లైన్లో దాన్ని బట్టి ఏమవుద్దంటే లైఫ్ లైన్లో వెనకబడిపోతూ ఉంటారు. అది పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ జీవిత కాలక్రమంలో ఏమైపోతారండి, వెనకబడిపోతూ ఉంటారు. 1-2 గంటలు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కొద్దిగా ఆలస్యం అయితే ఏమైపోద్ది, ఫ్లైట్ వెళ్ళిపోద్ది, ట్రైన్ వెళ్ళిపోద్ది, బస్సు వెళ్ళిపోద్ది. అలాగే జీవితంలో కూడా మన దగ్గరికి వచ్చి ఆగాల్సినవి వెళ్ళిపోయేలాగా, మన ఆశీర్వాదాలు, మన నెమ్మది, మన సమాధానం అన్నీ కూడా మన దగ్గరకు వచ్చి ఆగాల్సినవి మన జీవితంలో నుంచి వెళ్ళిపోయేలాగా మన జీవితంలో కాలక్రమేణా వాడు ఏం చేస్తాడంటే ఆపుతా ఉంటాడు మనల్ని. అప్పుడు మనం వెనకబడిపోయి ఏమవుతాం, అందుకోవాల్సినవి అందుకోలేము, చేరుకోవాల్సినవి చేరుకోలేకుండా ఈ మనసును ట్యాగిల్ చేస్తూ ఉంటాడు. ఈ వ్యాధి అటాక్ అయిందంటే ఎంత బాధాకరమో చూడండి. ఈ వ్యాధి అటాక్ అయిందంటే చాలా భయంకరమైన వ్యాధి ఇది, అన్ని వ్యాధుల కంటే కదండి. అందుకే ఏమంటారు, అన్ని సమస్యలకి, అన్ని రోగాలకి మందుంది, కానీ మనసు రోగం మందుందా, లేదు, ఏ మందు లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొన్నొక సహోదరి నాకు ఇలాగే ఫోన్ చేసింది ఒక వారం క్రితము. అమ్మ, మా కూతురు ఇలాంటి సమస్యతో ఉంది, ఇదిగో ఏమి చేయమన్నా చేయట్లేదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోవట్లేదు, ఎంతసేపటికి అలా కూర్చుంటుంది, ఏమి చురుకుదనంగా ఉండట్లేదు, నా కూతురు కోసం ప్రేయర్ చేయండి అని మరి ఆ తల్లి కోరుతూ ఉంటే నా కూతురుతో ఒకసారి మాట్లాడండి అని ఫోన్ ఇస్తే ఆ అమ్మాయితో మాట్లాడుతూ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను అన్నాను, తల్లి నీకేమైనా అర్థమవుతుందా అంటే ఆ అమ్మాయి ఒకటి అంటుంది, ఏమంటుందంటే నా పక్కన పెద్ద పులి కూర్చుంది, అది నన్ను చచ్చిపోమంటుంది, నేను చచ్చిపోతాను. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి, అప్పటి వరకు నాకు అర్థమైంది ఈ మాటలు ఏమి అమ్మాయి మనసులో పళ్ళ. ఎందుకు, ఆమెకి ఎట్లా ఉందంటే ఆమె పక్కన ఇప్పుడు ఏం చెప్తుంది, నా పక్కన పెద్ద పులి ఉంది, అది నన్ను ఉరేసుకొని చచ్చిపోమంటుంది, నన్ను ఏమి చేయనిట్లేదు, నేను చచ్చిపోతాను. ఎంత ఘోరమో కదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా ఈమెకి ఏమి చెప్పినా అర్థం కాదని నాకు అర్థమైపోయింది. కొన్ని మాటలు చెబుతూ ఉన్నాను. చెప్పిన తర్వాత అడిగాను, నీకు ఎలా ఉంది అని. ఆ అమ్మాయి ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు ఇక ఏమి చెప్పినా ఈమెలో ఏ వాక్యం పని చేయదని వెంటనే ఫోన్లోనే ప్రార్థన చేశామండి. ప్రార్థన చేసిన తర్వాత తల్లి అంటుంది, అమ్మ ఈమె పడిపోయింది అని చెప్పింది. సరే అమ్మ, ఏం కాదు, దేవుడు కార్యం చేశాడని చెప్పి పెట్టేసిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత మరలా ఒక 3 రోజుల క్రితం ఫోన్ చేస్తూ ఉంది, అమ్మ మా పాప ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా, నలుగురితో మాట్లాడుతుంది. అంతకుముందంట అలా వెళ్ళి కూర్చొని ఉండేదంట, ఎవరొచ్చినా మాట్లాడేది కాదు, ఏమీ చేసేది కాదు, అలా కూర్చొని ఉండేది. ఇప్పుడు సంతోషంగా గడుపుతుంది, చక్కగా తింటుంది, చక్కగా మాట్లాడుతుంది, చక్కగా నిద్రపోతూ ఉంది. అప్పుడు అన్నీ ఒకసారి మరలా ప్రేయర్ చేయండి అంటే ఆ పాపకు ప్రేయర్ చేశాక అంటుంది, ఆ సిస్టర్ గారు నేను బైబిల్ చదవాలనిపిస్తుంది, నేను బైబిల్ స్టార్ట్ చేస్తాను, ఎక్కడి నుంచి చదవాలో నాకు చెప్పండి అంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇలాంటి అద్భుతాలు ఆయన చేయటానికి ఎప్పుడు మన పక్షమున ఉన్నాడండి ఆయన. ఈరోజు ఒకవేళ ఇలాంటి అద్భుతాలు లేకపోతే ఇలాంటి పరిస్థితి మీ కుటుంబాల్లో కనుక, మీ జీవితాల్లో, మీ పిల్లల పరిస్థితులు కనుక ఉంటే నా ప్రభు అంటున్నాడు, ఈరోజు స్వస్థత, విడుదల కూడికల్లో ఈ యొక్క అద్భుతమైన విడుదల మీకు నేను అనుగ్రహించబోతున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. మానసిక విడుదల ఈరోజు మీరు పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం. సమ్టైమ్స్ మీకు కూడా ఏమి చేయబుద్ధి కావట్లే, ఎక్కడికి వెళ్ళాలని బుద్ధి కావట్లే, లైఫ్ లైన్లో మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తున్న ప్రతి దుర్గములను ఈ మధ్యాహ్నం యేసయ్య కూల్చివేయబోతున్నాడండి, రిసీవ్ యేసు నామములో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎస్,
దేవుడు అనర్చబోతున్నాడు, మీరు నమ్మండి ఈరోజు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. 4వది, సాక్ష్యాలు వినటము ద్వారా నువ్వు స్వస్థపరచబడతావు. ప్రకటన 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. చదవండి ఆ మాట ఒకసారి. రెవల్యూషన్ 19:10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరితోను సహదాసుడను. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చదివిన మాట ప్రకారం ఏమవుతుందంటే, అతడు ఒక సాక్ష్యము చెప్పినప్పుడు ఎదుటివాడు ఏమయ్యాడు, ఫ్రీ అయిపోయిన దాన్ని బట్టి పాదాల మీద పడుతూ ఉంటే, నేను నీతో పాటు సహదాసుడిని అని అక్కడ వ్యక్తి అక్కడ పలకడం మనం చూస్తున్నామండి. ఇప్పుడు నా వైపు చూస్తే మాటలు వినండి. మీరు ఏదైనా పండు తింటారు. ఇప్పుడు బాగా సమ్మర్లో ఏంటి, బాగా మామిడికాయలు, ఇంకా ఏ ఫ్రూట్ అయినా మీరు తిన్నప్పుడు ఏం చేస్తారు, ఆ గింజలు అలా వేసినప్పుడు అవి మంచి స్థలంలో కనుక నిజంగా అవి పడితే అవి ఏమైపోతాయి, ఒక రోజున మొలక ఎత్తుతాయి, ఖచ్చితంగా మొలక వస్తుంది కదా. అలాగే మీరు సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు మీ పట్ల చేసిన ఆ మంచితనపు కార్యాలు మీరు ఇతరులకు చెప్పినప్పుడు వారి జీవితాల్లో కూడా ఖచ్చితంగా అద్భుతము జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మీరు సాక్ష్యం చెబితే మరొకరి జీవితంలో అద్భుతము జరిగిద్ది అంటున్నాడంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఈరోజు, మీ జీవితాల్లో ఆ సాక్ష్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే మీరు చెప్పినప్పుడు వారు అద్భుతాలు చూడాలి, మీరు చెప్పినప్పుడు వారు స్వస్థతలు చూడాలంటే ముందు మీ జీవితంలో అద్భుతము, మీ జీవితంలో మీరు స్వస్థత పొంది ఉండాలి. అవునా? అప్పుడే మీరేం చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. ఇదిగో అంటే పలానా రోజు మా దేవుడు ఇలా చేశాడు, ఇలా అంటే అద్భుతం చేశాడు. ఈ రోగం గురించి ఎన్నో మెడిసిన్స్ మింగాను, కానీ ఎక్కడ నాకు విడుదల కాలేదు. కానీ యేసుక్రీస్తు నామమున ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, లేకపోతే విడుదల కూడికి వెళ్ళాను, స్వస్థత కూడికి వెళ్ళినప్పుడు సంపూర్ణంగా నాకు విడుదల వచ్చింది అని నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు, వాళ్ళ అలాంటి సమస్యతో ఉంటే నిజంగా వారు ఏమవుతారండి, ఖచ్చితంగా బిలీవ్ చేస్తారు కదా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలు ఏముంది, జీవముంది. అందుకే మీరు సాక్ష్యము చెప్పడము ద్వారా, మీరు సాక్ష్యాలు వినటము ద్వారా మీకు ఏమొస్తుంది, స్వస్థత వస్తుందని ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వస్థతలు ఎప్పుడు పొందుకుంటాం, విడుదల ఎప్పుడు పొందుకుంటాము అని అంటే ప్రభు అంటున్నాడు, మీరు సాక్ష్యాలు చెప్పినప్పుడు లేదా విన్నప్పుడు. కొంతమంది అంటారు, మీరు ఎందుకు వచ్చారు అని అంటే, ఎలా వచ్చారు అని అంటే ఏం చెప్తారండి, మేము పలానా వారు మాకు సాక్ష్యం చెప్పారండి, పలానా వారు పలానా మాట చెప్పారు, అందుకే మేము నమ్మాము, వచ్చామని. రైట్? అవునా? అంటే మీరు ఒక మిరాకిల్ చెప్పినప్పుడే ఎదుటివాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని బట్టి మందిరానికి రాగలుగుతాడు. రైట్? మీరు ఒక వ్యక్తిని రావాలి మందిరానికంటే ఏం చెప్పి తీసుకొస్తారు, సువార్త చెప్తే వారు వింటారా, వారు నమ్ముతారా? నమ్మరు. ఒకవేళ విన్నా సరేలే అంటారు. ఎప్పుడైతే ఒక అద్భుతాన్ని చెప్తావో, ఒక స్వస్థత కార్యాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఇన్స్పైర్ అవుతారు. రైట్? రావాలని ఆశ పుట్టిద్ది. రైట్? దేవునికి స్తోత్రం. అందుకే ఎలా స్వస్థత పొందుతామంటే సాక్ష్యం వినటము ద్వారా, సాక్ష్యాలు చెప్పడం ద్వారా స్వస్థత పొందుతాం. ఆ సాక్ష్యాలు ఎదుటివాడి జీవితంలో కూడా ఖచ్చితంగా అద్భుతాలు జరిగేటట్లు ప్రభువు నిన్ను పరిపూర్ణంగా ఆయన ఏం చేస్తాడంట, స్వస్థపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన నీతో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఇతరులకి చెప్పి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల గురించి చెప్పి వారు ఆకర్షించబడినట్లు నీ జీవితంలో పరిపూర్ణంగా వేర్లు పెకిలించబడిన ఒక స్వస్థత, ఒక నెమ్మది కార్యము నీ జీవితంలో నేను జరిగించబోతున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ కార్యము ద్వారా నువ్వు అనేకులకు చెప్పేటప్పుడు వారు ఆకర్షించబడి దేవుడు మందిరానికి రాబోతున్నారు. ఈ సంవత్సరం నిశ్చయంగా ఈ కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి యేసు నామములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బిడ్డలు ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన త్రోసే దేవుడు కాదు. ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఖచ్చితంగా నింపి పంపే దేవుడు. ఆకలితో వస్తే ఆహారం పెడతాడు, దాహముతో వస్తే నింపి పంపిస్తాడు. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. ఆయన మాట ద్వారా మనం బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఆయన మాటలో, ఆయన వాక్కులో ఏముందండి, జీవముంది. దేవునికి స్తోత్రం. 5వది మనందరికీ ఎప్పుడు తెలిసిందో, మనం ప్రార్థించడం ద్వారా స్వస్థత పొందుకుంటాం.
6వది, నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు మీకేమొస్తుంది? స్వస్థత. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, ఆ మాట చదవండి, 5వ అధ్యాయం 14వ వచనంలో. జాకోబ్ 5:14. ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చాలండి. ఎప్పుడైతే నూనె రాసి ప్రార్థన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా స్వస్థత పొందుతాం. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, మన మినిస్ట్రీలో ఏసు రక్తం బాటిల్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు దీని ద్వారా నిజంగా స్వస్థ వస్తుందా అని అంటే, నమ్మితే వస్తుంది, నమ్మకపోతే అది నీకు కొబ్బరి నూనెలాగా అనిపిస్తుంది. నమ్మిన వాడు ఎలా చూస్తాడు? ఇది ఏసు రక్తంగా చూస్తాడు. ఏసు రక్తం అని నువ్వు నమ్ముతావు కాబట్టి ఆ రక్తం ఏం చేస్తంటే నీ శరీరంలో కలిసిపోయి నీకు ఏ డిజీజ్ ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ శారీరకమైన బలహీనత ఉన్నా ఆ రక్తం నేనేం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. అందుకే ఏమంటున్నాడు? మీరు సంఘ పెద్దల్ని పిలవనంపి నూనె రాసి ప్రార్థన చేయండి, అప్పుడు ఆ నూనె ద్వారా మీరేం పొందుకుంటారు? స్వస్థత పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వది, అపనమ్మకము లేకుండా విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు మీరు స్వస్థత పొందుతారు. అపనమ్మకం ఉండకూడదండి. ఇప్పుడు దైవజనుడితో నువ్వు ప్రార్థన చేయించుకున్నావు, లేకపోతే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమి నమ్మి వెళ్ళాలి? నేను స్వస్థతతో వెళ్తున్నానని నమ్మాలి. అప్పుడు ఆ స్వస్థత నీళ్ళు ఆటోమేటిక్గా ఇంటర్నల్గా జరిగిపోద్ది. ఏం ప్రేయర్ చేశారో ఏమో, ఏదో కూర్చున్నాను వస్తున్నాను అన్నట్లుగా మైండ్ లేకుండా, అవిశ్వాసంగా, అపనమ్మకంగా ఏదో వచ్చి కూర్చున్నాను అన్నట్టు కాకుండా నువ్వు వెళ్ళావనుకో, వచ్చి కూర్చున్నానని వెళ్తే నీకు ఏమాత్రం ఏది రాదు. అది నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చి ప్రతిరోజు 3 గంటలు ఇక్కడ కూర్చున్నా నీకేమాత్రము ఏది నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే నీలో ఏముంది? అపనమ్మకం ఉంది కాబట్టి. అందుకే విశ్వాసం ఉన్న ఎడల నువ్వు కొండను చూసి నువ్వు చెప్పు, ఆ కొండ ఏమవుద్ది? సముద్రంలో పడిపోద్ది అన్నాడు. కొండ అంటే కొండ లాంటి పరిస్థితులు, కొండ లాంటి సమస్యలు అన్నీ కూడా నార్మల్ అయిపోతాయి నువ్వు విశ్వాసముతో చెప్పినప్పుడు. అందుకే నీవు మందిరంకి వచ్చి ప్రార్థన చేసినా, లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నా, నీకు బాగలేనప్పుడు నువ్వు హాస్పిటల్లో కూర్చొని, వేరెవర్ నువ్వు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా అపనమ్మకముతో కాకుండా విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు విడుదల వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వది, ఇద్దరు ఏకీభవించి కూడి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వస్తుందంట. ఎవరు? ఎంతమంది? ఇద్దరు. నీ కుటుంబంలో భార్య ఉంటే భార్య, భర్తగా మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే మీ కుటుంబానికి ఏమొస్తుంది? విడుదల వస్తుంది. గొప్ప విడుదల, మామూలు విడుదల కాదు, గొప్ప విడుదల. ఒకవేళ నీ ఇంట్లో ఒకవేళ అన్బిలీవర్స్ ఉంటే, ఒకవేళ ఇంకా బిలీవర్స్ ఎవరైనా ఉంటే, నీ అక్క చెల్లెలు, లేకపోతే నీ అన్నదమ్ముళ్ళు, లేకపోతే నువ్వు నీ పిల్లలు, మీరు ఇద్దరు కలిసి ఏక ఆత్మతో మీరు ప్రార్థన చేసినప్పుడు మీరేం పొందుకుంటారండి? స్వస్థత, గొప్ప విడుదల మీరు పొందుకుంటారు. అందుకే ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. ఒక్కడొక్కడే కూర్చొని ప్రార్థన చేస్తే వాడు 1000 మందిని మాత్రమే తరమగలుగుతాడు ఇంట్లో. అదే మీరిద్దరు కూర్చొని ప్రార్థన చేస్తే మీరు 10,000 శక్తుల్ని, 10,000 రోగాల్ని, 10,000 శత్రువులు మీరు ఏం చేయగలుగుతారు? తరిమి కొట్టగలుగుతారు. అందుకే యేసుక్రీస్తు తన శిష్యులను కూడా ఎప్పుడు పంపించేటప్పుడు సేవకి ఒక్కొక్కరిని పంపలా. ఎలా పంపించాడు? ఇద్దరిద్దరిని పంపించాడు. ఎందుకు? ఒకడు బలహీనపడ్డా ఇంకొకడు బలం పొందుకొని వాడిని ఏం చేస్తాడు? కలుపుకొని ఇద్దరు కలిసి బలముగా ప్రార్థన చేసినప్పుడు బలమైన సైన్యాలు మీరు వెళ్ళగొడతారు అని. దేవునికి స్తోత్రం. ఇంట్లో మీరు ఎంతమంది ఉంటే వాడిని వదిలేసి నీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయి. నీ భర్త ఒకవేళ బిలీవర్గా ఉంటే ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయండి. ఒకవేళ నీ భార్య నమ్మని బిడ్డగా ఉంటే నీ పిల్లలతో ఇంకొకరిని ఎవరైనా మంచి విశ్వాసిని, మండే విశ్వాసిని నీ ఇంటికి తీసుకొచ్చుకొని ప్రార్థన చేయి. నీ ఇంట్లో ఎవరు నమ్మలేదని ఒక్కదాన్ని నమ్మేవా? లేకపోతే నీ సహోదరులు ఉంటారు కదా, తలా ఒక ఇంటికి వెళ్ళి బలంగా ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. మీ ఇళ్ళ కొరకు, మీ సమస్యల కొరకు దేవుడు బలమైన కార్యాలు మీ గృహాల్లో దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత ఎలా వస్తుంది నా కుటుంబానికి? విడుదల నేను ఎలా పొందుతానంటే ప్రభు అంటున్నాడు, మీరు ఇద్దరు కుటుంబంలో ఇద్దరుగా ఎవరున్నా సరే, అది భార్య, భర్త, పిల్లల, తల్ల, తండ్రి, పిల్లల, అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల, హూ ఎవర్, వాట్ ఎవర్, ఇద్దరు కూర్చొని మీరు ప్రార్థన చేయండి, మీ జీవితాలు విడుదల జరుగుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. 9వది, ప్రభు బల్లలో నువ్వు యోగ్యంగా పాలు పొందినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు. ఇక్కడ ప్రభు బల్ల ఎంతమంది తీసుకుంటున్నారు? మ్యాక్సిమం ఆఫ్ పీపుల్, రైట్? ప్రభు అంటున్నాడు, అందుకే కొరంథీ పత్రికలు కూడా అంటాడు కదా, యోగ్యముగా నా శరీరంలో నా రక్తంలో మీరు పాలు పొందినప్పుడు మీరు స్వస్థపరచబడతారు. అది అయోగ్యంగా మీరు తీసుకుంటే అది మీకు ఏమొస్తుంది? మరణానికి దారి తీస్తుంది అని. అంటే నిజంగా శారీరకంగా మీరు చచ్చిపోతారని కాదు, ఆత్మీయమైన మరణం వస్తుంది. ఆత్మలో మీరు ఏమవుతారంటే మరల కిందకు పడిపోయిన వారిగా అయిపోతారు. ఇప్పుడు ప్రార్థన చేసి పాటలు పాడి ఒక రేంజ్లో ఉన్న మీరు యోగ్యంగా మీరు పాలు పొందకపోతే, యోగ్యంగా అంటే వారమంతా చేసిన ప్రతి దాన్ని, నెలంతా చేసిన ప్రతి దాన్ని పిన్ టు పిన్ ఆయన దగ్గర కూర్చొని చెప్పి, అయ్యా తెలుసో తెలియకో చేశాను, నన్ను క్షమించు, నన్ను కడుగు, నేను పాపినయ్యాను, నీతిమంతుడు అయ్యా అని సుంకరి వలె ప్రార్థన చేసి ఎవ్రీ పిన్ నువ్వు మనుషుడి దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు సమస్తం నిన్ను చూస్తున్నాడు. నువ్వు పడుకొని ఏం చేస్తున్నావు, లేచి ఏం చేస్తున్నావు, ఫోన్లో ఏం మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఎవ్రీథింగ్ హీ నోస్, రైట్? నువ్వేం తింటున్నావు, ఏం తాగుతున్నావు ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గర పిన్ టు పిన్ అడిగి క్షమాపణ కోరినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను యోగ్యునిగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? యోగ్యునిగా మారుస్తాడు. నువ్వు యోగ్యుడు అయిన తరువాత, అంటే ప్రభు బలలో పాలు పొందినప్పుడు ఆ బల్ల నీకేం చేస్తుందంట? విడుదలకరంగా మారుతుంది. ఆ శరీరం, ఆ రక్తము నీలోకి వెళుతుండగానే నీలో తెలియకుండానే ఇంటర్నల్గా నీ రక్తంలో ఆ రక్తము కలిసిపోద్ది. నీ రక్తంలో ఆయన శరీరము కలిసిపోతుండగా లోపల ఏ రోగమైనా, ఏ శాపపుమైనా, లేకపోతే ఏ సమస్య ఉన్నా, చెప్పుకోలేని రోగమైనా సరే యేసు నామంలో ఆ రోజే నువ్వు విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రక్తములో సమస్త రోగములకు విడుదల ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాగా నువ్వు తీసుకోవాలి. ఇదేదో ఇచ్చారు తీసుకున్నాను అని కాదు. బాధతో, వేదనతో, కన్నీటితో యోగ్యంగా పాలు పొందాలండి బలలో. చాలామంది అలా ఈజీగా ఏదో తాగేస్తూ ఉంటారు, ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటారు. శుద్ధీకరించబడాలి. శుద్ధీకరించబడిన తర్వాతే బలలో పాలు పొందాలా. మనకు నెలకు ఒకసారి శుద్ధీకరణ కూడికలు పెట్టి తెల్లారి బల్లిస్తున్నాం. మీరు ఎంతమంది అటెంప్ట్ అవుతున్నారో? చాలామంది అటెంప్ట్ చేయట్లేదు. జాగ్రత్త సంగమా. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మీరు యోగ్యపరుచుకోకుండా మీరు బలలో పాలు పొందితే ఆ బల్ల మీకు అనారోగ్యానికి దారితీస్తుంది, మరణకరమైన శాపానికి దారితీస్తుందని ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమ్ టైమ్స్ ఎందుకు బలహీనత వచ్చిందో కొన్నిసార్లు మనకు అర్థం కాదు అంటారు. అసలు ఎందుకు వచ్చిందో అర్థం కాదండి. సడన్గా జ్వరం వచ్చేసింది మా వాడికి, లేకపోతే నాకు సడన్గా ఇట్లా ఫీవరిష్గా అయిపోయాను, సడన్గా బాడీ పెయిన్స్ వచ్చాయి, సడన్గా ఇది వచ్చిందట. సడన్గా కాదు, నువ్వు యోగ్యంగా తీసుకోవట్లేదు కాబట్టి అవి సడన్గా నీలో నుంచి రోగాలు పుట్టుకొస్తున్నాయి నీకు తెలియకుండానే. లేకపోతే నీకు అది చిన్నగా అనిపిస్తుంది, లేకపోతే బాడీ పెయిన్స్, నిన్న ఏదో బాగా హెవీగా కొంచెం కష్టపడ్డాను అందుకే నాకు బాడీ పెయిన్స్ వచ్చాయేమో నువ్వు అనుకుంటున్నావు. కాదు, యోగ్యముగా తీసుకోకపోవడాన్ని బట్టి నువ్వు చిన్న చిన్న ఆశ్రమాలు నువ్వు పొందుతున్నావు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీకు స్వస్థత రావాలా అయితే నువ్వు ఎలా ఉండాలి? యోగ్యముగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నువ్వు పాలు పొందాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయం కఠినంగా ఉన్న వారి జీవితాల్లో దేవుడి స్వస్థతలు జరగవండి. చెవులు మందంగా ఉన్న వారి జీవితాల్లో దేవుడి కార్యాలు జరగవు. అర్థమవుతుందా అండి? కొంతమందికి ఎంత విన్నట్టే కూర్చొని ఉంటారు, ఇక్కడ ఏం వింటున్నారో వాళ్ళకి తెలీదు. అలా కూర్చుంటారు, బాడీ ప్రజెంట్, మీరు చెప్పండి మైండ్ యాబ్సెంట్. ఉంటారా శారీరకంగా, వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళకి తెలీదు, ఏ ఆలోచనలో ఏ లోకంలో ఉంటారో తెలీదు. ఎవరో బలవంతాన వచ్చి కూర్చుంటారు, ఎవరో పిలిచారని వస్తారు. ప్రభు అంటున్నాడు, అందుకే యేసుక్రీస్తు ప్రభు అంత బలమైన కార్యాలు చేయగలిగిన వ్యక్తి అయి ఉండి కూడా కొన్ని గ్రామాలకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన స్వస్థత కార్యాలు చేయలేదండి. మీరు మార్కు, లూకా, మత్తయి సువార్తలు మీరు చదివితే ఆయన చేయలేదు. కొన్ని ఊరిల్లో మీ హృదయాలు కఠినమైపోయాయి కాబట్టి మీ దగ్గర నేనేమి చెయ్యనని వెళ్ళిపోయాడు అంతే. మీరు వినట్లేదు దేవుడు వాక్యము, చెవులు మందమైపోయాయి కాబట్టి మీ దగ్గర నేనేం చెయ్యనన్నాడు. కొన్ని ప్రాంతాలు అలా వెళ్ళగానే కొన్ని అద్భుతాలు జరిగిపోయాయండి. కొన్ని ప్రాంతాల్లో 2-3 రోజులు ఉన్న అక్కడ ఏం చేయలేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో వెళ్ళగానే చాలా అద్భుత కార్యాలు ఆ ప్రజలు పొందుకున్నారు. గల కారణం ఏంటంటే వారి హృదయాలు దేవుడి వైపు తిప్పబడి ఉన్నాయి, వాళ్ళ చెవులు దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తిగా ఉన్నాయి. కొంతమందికి వేరే వాళ్ళ న్యూస్లు అంటే చాలా ఆసక్తి వాళ్ళ చెవులకి కదండి.
దొరద చెవులు అంటారు. అలా వెళ్ళిపోయి గంటల తరబడి వినడానికైనా ఇష్టపడతారు, కానీ దేవుని వాక్యం 10 నిమిషాలు కూడా వినడానికి ఇష్టపడరు. పట్టుమని 10 నిమిషాలు వినేసరికి వీళ్ళకి మైండ్ ఇంకో వైపు వెళ్ళిపోద్ది. అలాంటి వారి జీవితంలో ప్రభు కార్యాలు జరుగు. నిశ్చయంగా చెప్తున్నాడు ఈరోజు, నీకు స్వస్థత విడుదల కావాలంటే నీ చెవులు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి ఉండాలా. నీ హృదయం అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలా. అలా చెవుల్లో పడుతుండగానే ఇలా వచ్చేస్తుండాలా, ఇలా లోపలికి వెళ్తూ ఉండాలా. అప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అన్నము లోపలికి వెళ్ళినప్పుడు అది మింగి మంచిగా అరిగినప్పుడే మనిషికి ఆరోగ్యం వస్తుంది. అది అరక్కపోతే వామిటింగ్స్ అయిపోతాయి, ఏమవుతాడు? నీరసం అవుతాడు కదా. అరిగితేనే అన్నము ఏమవుద్ది? శరీరానికి బలము. వాక్యము కూడా లోపలికి వెళ్ళి అది పట్టాల లోపలికి. దేవునికి స్తోత్రం. అప్పుడే మన శరీరానికి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 10ది, నీవు చేసే మొక్కుబడుల ద్వారా నువ్వు ఏం పొందుకుంటావంటే ప్రభు స్వస్థత, ప్రభు జవాబును పొందుకోగలుగుతావు. మొక్కుబడులు అంటే తెలుసా అండి మీకు? తెలుసు కదా. ప్రభా నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, మొక్కుకుంటా ఉంటారు. మీరు మొక్కున్నారు ఎప్పుడన్నా అట్లా? ప్రభా నాకు ఇది చేయ్యా, నేను ఇది చేస్తానని. హన్నా దేవుడి సన్నిధి ఒక మొక్కుబడి చేసుకుంది. ఏమని? అయ్యా నువ్వు గనక నాకు గర్భఫలం ఇస్తే, నాకు గనక కుమారుణ్ణి ఇస్తే, ఆ కుమారుణ్ణి నేను నీ సన్నిధికి మరలా అప్పగిస్తానయ్యా, నీ సేవకు ప్రతిష్ఠిస్తానయ్యా కుమారుణ్ణి అంది. దేవుడు ఆమె మొరను ఆలకించాడు, ఆమె మొక్కుబడిని విన్నాడు. వెంటనే ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. అవునా? దేవునికి స్తోత్రం. మనము చేసే మొక్కుబడులు ఏదో ఇప్పుడు ఇది చెప్తే ఇది చేస్తారన్నాడని కాబట్టి అలా కాదండి. మనస్ఫూర్తికంగా ఆత్మీయకంగా నువ్వు మొక్కుబడి చేసుకున్నప్పుడు, అయ్యా ఇదిగో నా జీవితంలో ఈ అద్భుతం జరిగితే నీ డబ్బులు నీకు ఇంత ఇస్తాను అంత ఇస్తానని కాదు. ఒకవేళ కొంతమంది అలా మొక్కవద్దని కాదు, కానీ నా హృదయం ఇక ఎన్నటికీ దారి తప్పకుండా, నా మనసు పలు విధాలుగా పలు వైపులకు వెళ్లకుండా నేను స్థిరంగా నీ మందిరంలో నాటబడతానయ్యా. ఈ కార్యము ద్వారా, ఈ కార్యము నా జీవితంలో జరిగితే ఎన్నటికీ నీ సాక్షిబిడగా నేను బ్రతుకుతానయ్యా. ఇక ఎన్నడూ నీ పని చేస్తే నీకు ఎప్పుడు కూడా నీ పని చేసి నీ సువార్త సమయం ఉన్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒక పని చేస్తానయ్యా, నీ సువార్త ప్రకటిస్తానయ్యా. ప్లీజ్ అయ్యా ఈ కార్యము చేయి, ఈ కృప దీని పట్ల నాకు ఈ కృప చూపయ్యా. ఇక నేను విడిచిపెట్టనయ్యా, నేను దాటిపోనయ్యా. ఇప్పటి వరకు కొన్నిసార్లు విని, కొన్నిసార్లు విన్నట్లుగా, కొన్నిసార్లు వచ్చి, కొన్నిసార్లు నీ దగ్గరికి రాకుండా ఇలాగ నేను చేశాను, పడుతూ లేస్తూ ఉన్నానయ్యా. ఇక నుండి నా జీవితం అలా ఉండటానికి నాకు ఇష్టం లేదు ప్రభా. నేను స్థిరంగా ఉండాలనుకుంటున్నాను, స్థిరంగా నాటబడాలనుకుంటున్నాను. నాకు ఒక ఆశీర్వాదం కావాలని ఉంది. అనేకులు మంచిగా ఆశీర్వదించబడుతూ ఉంటే, మంచి స్థితిలో ఉంటే నాకు ఆ స్థితి కావాలనిపిస్తుంది అయ్యా. నేను నీ దగ్గర ఉంటానయ్యా, నమ్మకముగా ఉంటాను ప్రభా అని నువ్వు తీర్మానం తీసుకొని మొక్కుబడి చేసుకుంటే, నీవు దేవుడు ఏం చేస్తాడంట? నీ మొక్కుబడిని బట్టి నీ జీవితంలో స్వస్థత, విడుదల జరిగిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆ కార్యం జరిగిన తర్వాత నమ్మకంగా ప్రభులో కొనసాగాలి. అర్థమవుతుందా అండి? ఇక మొక్కుబడి చేశాను, విడుదల పొంది మరలా నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతానంటే కుదరదు. మరలా ఏం చేస్తాడు? మళ్ళీ 7 దయ్యాలు వస్తాయి. మళ్ళీ జాగ్రత్త. అర్థమవుతుందా అండి? ఉన్న ఒక దయ్యాన్ని వెళ్ళగొడతాడు నువ్వు మంచిగా మొక్కుబడి కనుక చేసుకుంటే. ఇక అయిపోయింది, మంచిగా హీల్ అయిపోయానని లోకానుసారంగా వెళ్ళిపోయావా, ఏమవుతావు? మరలా 7 వచ్చి నీలో పడతాయి. అది ఇంకా ఘోరమైన బాధ. ఒక్కదానితో ఇన్ని రోజులు అంత ఇబ్బంది పడ్డావు, దేవుడు మాట వినకుండా మరలా లోకానుసారంగా వెళ్ళిపోయావు అనుకో, 7 వచ్చి పడతాయి. మరలా జాగ్రత్త. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? రోషం కలిగిన దేవుడు. ఎవరిని ఎప్పుడు ఎలా ఆయన దగ్గరికి లాక్కొచ్చుకోవాలో బాగా తెలుసు. రైట్? మనకి ఆయన సృష్టించుకున్నవారు మనకే అంత తెలివి ఉంటే, మనల్ని సృష్టించాడు ఆయన. రైట్? హీస్ క్రియేటెడ్ టు అస్. ఆయనకి అంత తెలివి ఉండాలి. రైట్? అవునా? కొంతమంది పిల్లలు అంటారు, ఒరే నీకే అంత తెలివి ఉంటే నిన్ను గన్న అమ్మని రా నేను అంటారా మీరు డైలాగ్స్? నాకెంత ఉండాలిరా, నువ్వు అంత తెలివి చూపిస్తున్నావు అంటారు. రైట్? నిజమే. మనకే అంత ఉంటే మన తండ్రికి ఇంకెంత ఉంటుంది? కాబట్టి మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడు. తర్వాత నమ్మకముగా ఆయనకు చెల్లించాల్సిన అది ధన రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, లేకపోతే నీ ఇంటర్నల్గా నీ సమర్పణ బట్టి నమ్మకంగా నువ్వు చెల్లిస్తూ నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఇంకా గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఎలా స్వస్థత పొందుతాం? నాకు స్వస్థత కావాలి అని అంటే ప్రభు అంటున్నాడు, ఈ 10 విషయాలు మీ మనసుని ఏం చేసుకోండి, మీరు సిద్ధపరచుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది అన్నాడు, శారీరకమైన స్వస్థతకి ఇవి. అవునా? మనసుకు స్వస్థత కావాలా వద్దా? దేవునికి స్తోత్రం. కొంతమందిని అంట, ఏంటమ్మా అలా ఉన్నామంటే ఏమంటారు? నా మనసు ఏమీ బాలేదండి. మనస్సు బాగలేకపోవడానికి గల కారణం ఏంటి? ఇంట్లో సమస్య, రైట్? పిల్లల గురించి కావచ్చు, అప్పులు కావచ్చు, ఏదో ఒకటి దాన్ని బట్టి మనసు ఏమైపోద్ది? బాగుండదు. ఎదిగొచ్చిన పిల్లలు, కొంతమంది వివాహాలు కాకపోవడాన్ని బట్టి, లేకపోతే గర్భఫలాలు లేని దాన్ని బట్టి మనస్సులు బాగుండదు. అంటే మనస్సు బాగా లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1 అని చెప్పలేం, 2 అని చెప్పలేం. అవునా కదండి? చాలా కారణాలు ఉన్నాయి. కానీ నిన్ను చూసినప్పుడు, నిన్ను చిన్న చూపు చూడడం, నిన్ను లెక్కలేనితనంగా మాట్లాడడం బట్టి కూడా నీకు మనసు బాగుండదు. వాడు నిన్నగాక మొన్న పుట్టినాడు వాడు ఈరోజు నా ముందుకు వచ్చి అంటారు కొంతమంది, నన్ను లెక్కలేనితనంగా మాట్లాడుతున్నారండి, చిన్న చూపు చూస్తున్నాడండి. కొంతమంది చెప్తారు, నా ముందు పుట్టినవాడు, నా ముందు ఎదిగినవాడు ఈరోజు నన్ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి. ఎన్నో సమస్యలు మనసుకు బాగలేకపోవడానికి గల కారణంగా ఉంటాయి. నీ మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ప్రభు అంటున్నాడు, ఏ మనస్సును ప్రభావము, ఏ ప్రభావము నీ మనసును కృంగదీస్తుందో నాకు తెలియదు, కానీ ఆ ప్రతి ప్రభావాలను ఈరోజు తొలగించి స్వస్థత మీ మనసుకు ప్రభు అనుగ్రహించబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్నెవరో బాధ పెట్టడాన్ని బట్టి నీ మనసు బాగలేకపోయినా, నీ ముందు పుట్టి పెరిగిన వారు నిన్ను అనడాన్ని బట్టి నీ మనసు బాగలేదేమో, ఎదిగిన నీ పిల్లల్ని బట్టి నీ మనసు బాగలేదేమో, ఉన్న సమస్యలను బట్టి, అప్పులను బట్టి, రోగాలను బట్టి, అయ్యో ఎదగలేకపోతున్నానే, అందరూ నా ముందు పనిచేసి నా ముందు బాగా ఎదిగిపోతుంటే నేను కిందనే ఉన్నానని పలు రకాలుగా నీ మనసు ఎలా బాధపడుతుందో, ఏ విధంగా ఏని కొరకు బాధపడుతుందో, నీ మనసుకున్న ప్రతి ప్రభావం, నీ మనసుకున్న ప్రతి బాధను దేవుడు ఈరోజు తీసివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ ప్రభావము బట్టి నీ మనసు బాధపడుతుందో, ఏ శక్తులను బట్టి నీ మనసు బాధపడుతుందో, ఏ పరిస్థితిని బట్టి నీ మనసు బాధపడుతుందో, ఏ మనుషుల్ని బట్టి నీ మనసు బాధపడుతుందో, ప్రతి ప్రభావాన్ని ఈ మధ్యాహ్నం స్వస్థత విడుదల కూడికకు వచ్చి ఆరాధిస్తుండగా దేవాతి దేవుడు విడుదల చేయబోతున్నాడు. రిసీవ్ యేసు నామములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ బలము పెరిగే కొద్ది ఏమవుతామండి? ధైర్యవంతుడిగా మార్చబడతావు. ఈరోజు దేవుడు మనకు ఆత్మ బలమును అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సంసోను ఆత్మ బలముతో 1000 మందిని చంపగలుగుతున్నాడు. దావీదు ఆత్మ బలముతో గొల్యాతును పడగొట్టగలిగినాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ జీవితంలో కూడా ఆత్మ బలము పెరిగే కొద్దీ నీలో ఉన్న శక్తులు, నీలో పనిచేస్తున్న రోగాలు, నీలో ఉన్న నీ కుటుంబంలో ప్రతి సమస్య మైనము వలె కరిగిపోద్దంట. ఎలా కరిగిపోద్ది చెప్పండి? మైనం అంటే తెలుసు కదండి, కరిగిపోద్దంట. ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవుడిచ్చే ఆత్మ బలమును పొందుకొని వెళుతుండగా నీ కుటుంబంలో ఏ కఠినమైన ఉన్నాయో మైనము వలె కరిగిపోబోతున్నాయి. రిసీవ్ యేసు నామములో. గ్లోరీ ఫాదర్. హల్లెలూయా. కరిగించబోతున్నాడు ఈరోజు. ఎందుకంటే ఈరోజు కేవలం నీ శరీరానికి మాత్రమే స్వస్థత ఇచ్చి పంపట్లేదు ఆయన, నీ మనసుకు స్వస్థత ఇచ్చి పంపబోతున్నాడు, నీ ఆత్మను కూడా స్వస్థపరిచి పంపబోతున్నాడు. హల్లెలూయా. ఇక నుండి నువ్వు ఆత్మలో బలం పొందబోతున్నావు, ఆత్మశక్తి పొందబోతున్నావు, ఆత్మానుసారుడిగా నువ్వు మారబోతున్నావు, ఆత్మ కార్యాలను చూడబోతున్నావు, ఆత్మ కార్యాలను వినబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడి మహిమను ఇక నుండి నువ్వు బలముగా పొందబోతున్నావు. రిసీవ్ యేసు నామములో. గ్లోరీ ఫాదర్. హల్లెలూయా. ఇటువంటి శ్రేష్టమైన కృప ఈ మధ్యాహ్నం మనందరికీ దేవుడిచ్చునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. వీలైతే ఇఫ్ యు ఆర్ అవైలబుల్ మోకాళ్ళుంచు చిన్న ప్రార్థన చే. గాడ్ వాస్ గివింగ్ టు వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ టు us టుడే. ఈ స్వస్థత విడుదల కూడికలో దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం. బిడ్డ, ఈరోజు నువ్వు అన్ని విషయాల్లో స్వస్థపడి పొందబోతున్నావు, స్వస్థత పొంది వెళ్ళబోతున్నావు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయకంగా. గ్లోరీ మాస్టర్ లార్డ్. లార్డ్, యు ఆర్ టాక్ టు మీ టుడే. దేవా, ఈరోజు మాతో మాట్లాడారయ్యా, మీకు స్తోత్రాలు. నీ కృపను కుమ్మరించినందుకు వందనాలయ్యా.
ఈ 3 విషయాల్లో మా పట్ల నువ్వు కార్యాలు చేయబోతున్నందుకు కృతజ్ఞత. నిజమే, మాకు ఏది కావాలో ఈరోజు నువ్వు ఎరిగి ఉన్న దేవుడు నాతో మాట్లాడవయ్యా. నాకు ఈ 3 విషయాల స్వస్థత కావాలయ్యా, నాకు విడుదల కావాలయ్యా. ఈరోజు ఈ కూడికకు వచ్చిన నేను దేని కొరకు వచ్చానా దాన్ని పొందుకొని వెళ్ళాలి ప్రభా. అటు రీతిగా నా హృదయాన్ని సిద్ధపరచయ్యా, నా హృదయాన్ని మార్చునైనా, నా మనస్సును మార్చయ్య, నా ఉద్దేశాలు, నా నడవడిక మార్చు ప్రభా. తండ్రి, నీ బిడ్డలు ఎంతమంది వారి హృదయాలు నీ వైపు చూస్తున్నాయో, ఎంతమంది తీర్మానించుకుంటున్నారో, ఎంతమంది అడుగుతున్నారో, లెట్ దెమ్ గివ్ శారీరకమైన స్వస్థత, ఆత్మ స్వస్థత అయ్యా, మానసిక స్వస్థత, ఈ 3 బిడ్డలకి మెండుగా మీరు అనుగ్రహించుదురుగాక. తండ్రి, మీ కార్యాలు బలంగా జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో అడిగి వేడుకొని మీరు ఇచ్చే స్వస్థతను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. డియర్ సెయింట్స్, సో విన్నారు కదా, దేవుడు అద్భుతంగా ఈరోజు మనతో మాట్లాడారు. సో మీరు కూడా దేవుని మాట ద్వారా విడుదల పొంది అనేకులకి సాక్షికరంగా మీరు బ్రతుకుతూ అనేకులకు చెప్పే విధంగా దేవుడు మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నాడు. సో వీలైతే ఇంకా ఆత్మ సంబంధమైన వాక్యాల కొరకు ఇంకా బలంగా ఎదగాలని మీరు ఆశపడితే పాస్టర్ పాల్ కోట్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి. తద్వారా అనేకులు కూడా ప్రోత్సహింపబడతారు. దేవుడు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగిస్తాడు. శ్రేష్టమైన కృపతో బ్లెస్ చేయనుగాక మిమ్మల్ని దేవుడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.